హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో ఇది వచ్చేసి మార్చ్ 6, 2024లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారండి. సో ఓపెన్ చేసినప్పటి నుంచి అయితే చాలా జనాలు వస్తూనే ఉన్నారు. మనం చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లలో, రీల్స్లో, ఇన్స్టాలో అయితే చూస్తూనే ఉన్నాం. చాలా ఫేమస్ అయిపోయింది టెంపుల్. అండ్ ఇది వచ్చేసి యాదాద్రి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది బస్సులో వచ్చే వాళ్ళకైతే రోడ్ పైనే దించేస్తారు కాబట్టి టెంపుల్ కొంచెం లోపలికి ఉంటుంది. 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో వచ్చేసి మనకి ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. చూశారు కదా, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అటువైపు ఇటువైపు ఎంట్రన్స్ మధ్యలోనే వైష్ణవ భక్తులకు గురువైన రామానుజనాచార్య విగ్రహం అయితే ఉంటుంది. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కార్ పార్కింగ్ అయితే వస్తుంది. చూశారు కదా, ఇక్కడ మనకు టికెట్ అయితే తీసుకుంటున్నారు. కార్ పార్కింగ్ అయితే ఒక 50 రూపీస్ అలా తీసుకుంటారు. బైక్ అయితే 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మనం ఇది చూస్తున్నాం కదా, ఇక్కడంతా ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు దాదాపు కార్ పార్కింగ్కు వెళ్ళాలి అంటే ఒక 1 కిలోమీటర్ దాకా లోపలికి వెళ్ళాలి. ఇది చూశారు కదా, ఇదన్నమాట. మనం ఎంట్రన్స్లోనే దిగాలి అంటే ఇక్కడే దిగేసి మన టెంపుల్కి వెళ్ళొచ్చు. మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళాలి. లేదు మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ నుంచే వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడికి రావాలి. ఇక్కడ చూశారు కదా, ఇది వాటర్ ఫౌంటైన్స్. ఇక్కడ ఓపెన్ అయితే లేదు, కాకపోతే అక్కడ ఉందన్నమాట. అది చాలా బాగుంటుంది వాటర్ అది వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ దిగేసి మనం ఇంకా కార్ పార్కింగ్ చేయాలి అనుకుంటే కనుక మనం లోపలికి వెళ్ళి ఇక్కడ కార్ పార్కింగ్, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. చూశారు కదా, చాలా అయితే జనాలు అయితే భక్తులు ఉన్నారు. అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. వెనకాలో ఇది స్వామివారి కళ్యాణ మండపము. స్వామివారి కళ్యాణం అయినప్పుడు ఒక 1200 మంది వరకు మనకి ఇక్కడ లోపలికి వెళ్ళి స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చు. ఉచిత భోజనశాల కూడా ఉంటుంది. 1200 మందికి భోజనాలు కూడా పెడతారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట. అంటే ఇదంతా కూడా ముందు నుంచి దర్శించుకోవాలి. అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి మనము ఫ్రంట్ సైడ్ వ్యూ కావాలంటే ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళి చూడవచ్చు. ఈ టెంపుల్ మొత్తం కూడా 22 ఎకరాల్లో నిర్మించబడిందండి. అండ్ చాలా పెద్ద, అంటే ఎత్తు కొండపైన ఉంటుంది ఈ టెంపుల్. పైకి ఉంటుంది, చిన్న కొండపైన ఉంటుంది. టెంపుల్ లోపల అంటే టెంపుల్కి ముందు బ్రహ్మరథం ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్ సైడ్ ఇదంతా కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వెనకాలో అక్కడ ఉంటుంది, బ్రహ్మరథం ఉంటుంది. ఇక్కడ మీరు బ్రహ్మదేవుని ముందు దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇదంతా కూడా వెనకాల ఉంది కదండి, ఇదంతా కొండపైన ఉంటుంది స్వామివారిది. ఇది వైకుంఠ ద్వారం అన్నమాట. ఈ వైకుంఠ ద్వారం నుండి లోపలికి వెళ్ళాలి. ద్వారంకి అటు ఇటు వైపున ఇరువైపులు ద్వారపాలకులు కూడా ఉంటారు. బ్రహ్మదేవుని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైడ్ నుంచి మనము మెట్లు ఎక్కని వాళ్ళకు ఇట్లా నడుచుకుంటూ రావచ్చు అన్నమాట, మెట్లు లేని వాళ్ళు. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు చూసారు కదా, నేను చెప్పాను కదా ద్వారపాలకులు ఉంటారని, అక్కడ అన్నమాట. ఇక్కడ అంతా చాలామంది జనాలు అయితే ఉన్నారు. అండ్ మనం ముందుగా శ్రీవారి పాదాలని దర్శించుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని అందరూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చాలామంది భక్తులు కాయిన్స్ పెట్టి వాళ్ళ కోరిక కోరుకొని స్వామివారికి, ఇదంతా వైకుంఠ ద్వారం అన్నమాట. పైన విగ్రహాలను అలా ప్రతిష్ఠించారు. అండ్ ఇక్కడ అన్నీ కూడా అంటే మాలలు, కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముతున్నారు. అక్కడి నుంచి మనం తీసుకొని మనకు ఏది కావాలన్నా తీసుకొని ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు అన్నమాట.
ఇక్కడి నుంచే స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆమె చూయిస్తుంది కదా అక్కడ. అక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయన్నమాట. అంటే స్వామివారి దశావతారాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు, పరశురాముడు ఇట్లా దశావతారాలన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ద్వారపాలకులన్నమాట విగ్రహము. అప్పుడు సరిగ్గా విజువల్స్ కనబడలేదనేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఈ స్టెప్స్ 108 స్టెప్స్ ఉంటాయి. పైకి ఎక్కాలి. చాలామంది అక్కడ అంటే అక్కడ దశావతారాలు ఉంటాయి కదా! చాలామంది చూడకపోవచ్చు. సో, అక్కడి నుంచి చూసుకుంటూ మనం వెళ్తే అక్కడ 108 స్టెప్స్ ఎక్కిన ఫీలింగ్ కూడా ఉండదనమాట. అన్నీ అంటే పాలరాతితో చెక్కి ఉంటాయన్నమాట. బావుంటుంది. అండ్ పైకి ఎక్కిన తర్వాత ఈ విజువల్స్ అన్నమాట. చాలా అద్భుతంగా చాలా బావుంటుంది. చాలా హాయిగా ఉంది. స్టెప్స్ ఎక్కగానే పక్కనే అన్నమాట. పక్కకు రాగానే మనకు గరుడ మండపం అయితే ఉంటుంది. గరుడను మండపాన్ని మనం దర్శనం చేసుకొని ఇంకా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడే ఉంటుంది. అంటే టెంపుల్‌కి ఇటువైపు వినాయకుడి టెంపుల్ మందిరం కూడా ఉంటుంది అక్కడ. అండ్ ఇది వచ్చేసి హనుమంతుడి విగ్రహం అన్నమాట. చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది. ఇదంతా కూడా టెంపుల్ మన టెంపుల్ సైడ్ వ్యూ అన్నమాట. కోనేరు ఉంటుంది కదా! ఆ కోనేరు సైడ్ వ్యూ అన్నమాట ఇదంతా కూడా. మనం ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. టెంపుల్ నుంచి మనం అక్కడి నుంచి దర్శనం చేసుకొని అక్కడ గోపురం కనబడుతుంది కదా! అక్కడి నుంచి దర్శనం చేసుకొని ఈ సైడ్ నుంచి మనం బయటకు వస్తామన్నమాట. టెంపుల్ నుంచి ఇదంతా కూడా చూపిస్తున్న వ్యూ అన్నమాట బయట నుంచి. సో, మనం ఇప్పుడు కోనేరు లోపలికి అయితే వెళ్తున్నాము. మనకు ఇప్పుడు చాలా ఫేమస్ అన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఎక్కడ చూసినా కానీ ఈ టెంపుల్ జలనారాయణుడిని విగ్రహము చాలా ఫేమస్ చాలా ఉంటుంది కదా! సో, అక్కడ అన్నమాట ఇది జలనారాయణుడి విగ్రహము. అండ్ చాలా బాగుంది. డే టైంలోనే ఇలా ఉందంటే నైట్ టైంలో కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం వరకైతే ఉండలేదు కాబట్టి నేను డే టైం వరకే ఈ విజువల్స్ అన్నీ చూపిస్తున్నాను. చాలా పెద్దగా చాలా బాగుంది టెంపుల్. కోనేరు మధ్యలోనే విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయుడు అని పిలుస్తారన్నమాట. ప్రపంచంలోనే ఇది రెండవ జలనారాయుడి విగ్రహము అని చెప్తున్నారు. మొదటిది వచ్చేసి నేపాల్లో ఉందంట. అలాగే కోనేరులో 4 వైపులా అంటే 4 కార్నర్స్‌లో కూడా చిన్న చిన్న మండపాలు ఉన్నాయండి. చూశారు కదా! అవి చిన్న చిన్న మండపాలు అయితే ఉన్నాయి. అండ్ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని కోనేరులోకి కోనేరు లోపట అన్ని వాటర్ ఉన్నాయి కదా! సో, లోపటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇక్కడ దూరం నుంచి దర్శనం చేసుకోవాలన్నమాట. అక్కడ అందరూ కూడా కాయిన్స్ ఏస్తున్నారు. వాటర్‌లో కాయిన్స్ ఏసి మొక్కుకుంటున్నారన్నమాట. అండ్ లోపట కోనేరులో విగ్రహము ఎలా ఉంది అంటే స్వామివారు డైరెక్ట్‌గా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా అక్కడ విగ్రహాన్ని మలిచారన్నమాట. సో, బాగుంది. అండ్ కొంచెం మనం కోనేరు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి నామాలు అండ్ దీపారాధన కూడా చేస్తున్నారు. వత్తులు అవన్నీ కూడా వెలిగించుకుంటున్నారన్నమాట ఇక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హనుమంతుడి మండపం ఉంటుందన్నమాట. ఈ మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్స్ ఉంటుంది. హనుమంతుడి విగ్రహము ఏకశిల పైన మలిచారంట. ఈ ఏకశిల హనుమంతుడి విగ్రహం హైట్ 30 ఫీట్స్ ఉంటుందంట. హనుమంతుడి మండపం పక్కకే జయగంట ఉంటుంది. అతి పెద్ద జయగంట. అండ్ ఒక్కసారి ఏదైనా కోరిక కోరుకొని మోగిస్తే కనుక శబ్దం అనేది దాదాపు 2 మినిట్స్ వరకు ఉంటుందంట. ఇది ఇండియాలోనే రెండవ అతి పెద్ద గంట. మొదటిది అయోధ్య మందిరంలో ఉందంట. మేము వెళ్ళినప్పుడైతే అది క్లోజ్ చేసి ఉంది. ఇదంతా కూడా బయట విజువల్స్ టెంపుల్‌కి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇదంతా కూడా బయట విజువల్స్ అన్నమాట. ఈవినింగ్ టైము ఆల్రెడీ క్రౌడ్స్ వస్తున్నాయి. వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది. కిందికి దిగేలోపే వర్షం కూడా స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇంకా కొంచెం పక్కనే ముందుకెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. దర్శనం చేసుకోవాలి. లోపల స్వామివారి దర్శనంకి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసము నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.